महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క ఏప్రిల్ నెలలో 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ మాసానికి 3వ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. దానిలో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ ఈ వారం మనం గమనించినట్లయితే కనుక శుక్ర భగవానుడు ఆయన స్వక్షేత్రంలోకి వృషభ రాశిలోకి ఆయన సంచారాన్ని మొదలు పెట్టబోతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే కనుక గ్రహాల యొక్క సంచారం మేషంలో రవి ఉచ్చ స్థితిలో ఉన్నారు, శుక్రుడు వృషభంలో, గురువు గారు మిథునంలో, సింహంలో కేతు భగవానుడు, కుంభంలో రాహు భగవానుడు, అలాగే కుజ బుధ శనులు మీనరాశిలో సంచారంలో ఉన్నారు. ఇక చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక మేష వృషభ మిథున కర్కాటక రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ విధమైన చంద్రగమనం మిగతా ఈ గ్రహాల యొక్క గోచారం ఆధారంగా ఈ ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధిద్దాం. కర్కాటక రాశి వారికి యోగిస్తున్న గ్రహాలు ఈ వారం దశమంలో రవి అంటే ఈ వారం నుంచి చక్కగా శుక్ర భగవానుడు లాభస్థానంలోకి అడుగు పెడుతున్నారు. లాభంలో శుక్రుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. దీనిలో మెయిన్గా మనం చూడాల్సింది ఉచ్చ స్థితిలో ఉండే రవి. సో ప్రొఫెషనల్లీ చక్కగా మీరు చేసే ఉద్యోగంలో ఆర్థిక పరంగా ధనపరంగా ఇబ్బంది లేకుండా ఉండటానికి ప్రొఫెషనల్ అట్మాస్ఫియర్లో చక్కగా మీకు కొంచెం కాంపిటీషన్ తగ్గించి మీకు కరెక్ట్ వర్క్ నా తగిలింది అనుకునే విధంగా కాంపిటీషన్ తగ్గించే ఇది రవి వల్ల మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇంకో అద్భుతం ఏంటంటే శుక్రుడు లాభస్థానంలోకి రావటం. సో అంటే ఈ మండుటెండల్లో ఇక్కడ మనకి కనిపించే దీనిలాగా ఏదైతే ఇక్కడ ఎండమావులు కొంచెం నీళ్ళులాగా మనకి కొంచెం సేదలా తీరుస్తాయి, శుక్రుడి లాభస్థాన సంచారం ఆ విధంగా అష్టమంలో రాహు ఉన్నప్పటికీ, వ్యయంలో గురుడు ఉన్నప్పటికీ, కుజ బుధ శనుల యొక్క స్తంభన వల్ల చాలా వరకు కూడా లైఫ్ రిస్ట్రిక్టెడ్ స్ట్రాగ్రెంట్ అయిపోయినట్టు మనకు వచ్చే అవకాశాలు, ప్రాజెక్ట్స్ చాలా లిమిటెడ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ సందర్భంలో లాభస్థానంలో ఉన్న శుక్రుడు మీ కనెక్షన్స్ని, నెట్వర్క్స్ని పెంచుతాడు. పెంచడం వల్ల ఆఫ్టర్ ఏ 1 ఇయర్ సంవత్సర కాలం తర్వాత మీకు కొంతమంది యూస్ఫుల్ పర్సన్స్ యొక్క పరిచయాలు ఇక్కడ అయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. దశమంలో చంద్రుడు యోగిస్తాడు, అదేవిధంగా రవి యోగిస్తారు. రవిచంద్రుల యొక్క కలయిక చక్కగా దశమ స్థానంలో బాగా యోగిస్తుంది కాబట్టి వర్క్ ఫ్రంట్ ఆఫ్ వ్యూలో ప్రొఫెషన్ పరంగా అంటే ఇక్కడ కర్మస్థానంలో చంద్రుడు రవి బాగా యోగిస్తారు కాబట్టి మీరు ఎడ్యుకేషన్ చదువుకునే విద్యార్థులు అవ్వండి, బిజినెస్ పర్సన్స్ అవ్వండి, ఏదైనా కానివ్వండి, డెఫినెట్గా మీరు అనుకున్న వర్క్ని చక్కగా చాలా బాగా టాస్క్ని కంప్లీట్ చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సోమ మంగళవారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే చంద్రుడు లాభస్థానంలో ఉన్నారో మీ రాశ్యాధిపతి పైగా శుక్రుడితో కలిసి ఉన్నాడు. సో డెఫినెట్గా నేను అన్నట్టు ఈ సోమ మంగళవారాల్లో ఎవరన్నా మంచి పెక్యులర్ పర్సన్స్ని, మంచి మీ నెట్వర్క్లో ఉన్న వాళ్ళని కలిసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. శుక్రుడి యొక్క లాభస్థాన సంచారం కూడా బాగా యోగిస్తుంది కాబట్టి కంఫర్ట్స్ విషయంలోనూ చాలా వరకు కొన్ని గెయిన్స్ విషయంలోనూ మీకు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కావచ్చు అండ్ వాహనాలు కొనుగోలు అమ్మకాలు ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి కొంతవరకు ఫేవరబుల్ రిజల్ట్స్ అనేవి మనకి నడవటం గమనించవచ్చు. బుధ గురువారాలు చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక వారం అంతా దాటుకుని వచ్చాక బుధ గురువారాల్లో మాత్రం ఖర్చులు అవుతున్నాయి, ఇంటి పరంగా అవుతున్నాయి, పిల్లల పరంగా అవుతున్నాయి, ఎడ్యుకేషన్ పరంగా అవుతూనే ఉన్నాయి అన్నట్టు కొంచెం ఆలోచన బుధ గురువారాల్లో మనకి కనిపిస్తూ ఉంది. అయితే అయినేలే ఏం మరి కాదనలేని ఖర్చులు, ఇక అనవసరమైన ఖర్చులు కావు కానీ ఉపయోగపడేవే కదా అన్నట్టుగా మళ్ళీ ఆలోచనని
మీకు మీరే అనుకొని ముందుకెళ్ళే ఆస్కారాలు. శుక్ర శనివారాల్లో రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. చక్కగా రాశిలో చంద్రుడు ఆయన ఓకే, ఆయన ఓన్ హౌస్లో ఉన్నాడు. సో ఈ ఫీలింగ్స్ మీదట బుధ గురువారాల్లో తర్వాత నెమ్మదిగా మళ్ళీ మీరే సర్ది చెప్పుకొని కొంచెం ప్లెజెంట్గా మీ మనసుని కూల్ చేసుకుంటూ స్థిమితంగా వారాంతానికి ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా వ్యాపార పరంగా కానీ అండ్ కొన్ని సందర్భాల్లో ఇక్కడ కాంట్రాక్ట్స్ పరమైన విషయాల్లో కానీ హైయర్ ఎడ్యుకేషన్ ఫారెన్ ట్రావెల్స్ విషయంలో మీకు ఏర్పడుతున్న అనేకమైన భాగ్యస్థానానికి సంబంధించి లైఫ్ గ్రోత్కి సంబంధించి ఏర్పడుతున్న అనేకమైన ప్రతిబంధకాల విషయంలో కూడా ఒక రకమైన ఆలోచన అనేది ఉంటూ ఉంటుంది. బట్ అలాంటి సిచ్యువేషన్లో కూడా మైండ్ ప్రజెంట్ చేసుకుంటారు వారాంతానికి. సో ఈ రాశికి మరి గురుడు ఏ స్థాన సంచారం దేవానాంచ ఋషినంచ చదువుకోవడం చాలా మంచిది. రాహుకి దుర్గామాత ఆరాధన చేసుకోవటం, రాహుకి దుర్గామాత ఆరాధన చాలా మంచిది. అలాగే కుజ బుధ శనుల యొక్క యుతి ఏదైతే నడుస్తుందో భాగ్యస్థానంలో మరి దీనికి తప్పకుండా కాలభైరవాష్టకం, శ్రీరామ రక్షా స్తోత్రం లాంటివి చదువుకోవటం వల్ల సో ఇలాగ లైఫ్ గ్రోత్ ఆగిపోయిన సిచ్యువేషన్స్లో మీకు ఇంకా అంటే కుజ బుధ శనులు భాగ్యస్థానంలో ఉండటం వల్ల అటు ఫాదర్కి కావచ్చు, ఇలా కొన్ని సందర్భాల్లో లైఫ్ గ్రోత్కి సంబంధించిన అనేక విషయాల్లో కావచ్చు, జీవితం మీద మీకు ఏర్పడుతున్న అనేకమైన ఆలోచనల పట్ల కొంత మీకు పాజిటివ్నెస్ని క్రియేట్ చేయడం కోసం కాలభైరవ అష్టకం, శ్రీరామ రక్షా స్తోత్రం కంపల్సరీ చదువుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.